రారండోయ్ అంటూ పిలుస్తోంది భద్రాద్రి. సీతారాముల కళ్యాణానికి ఆహ్వానం పలుకుతోంది. దక్షిణ అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రామనామంతో భద్రాచల వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. శ్రీరామనవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. పట్టు వస్త్రాలను సిఎస్ శాంతికుమారి సమర్పించే అవకాశం ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి పుణ్యక్షేత్రం భద్రాద్రి ముస్తాబయింది. శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. పావన గోదావరి తీరాన వెలసిన భద్రాచలం భక్తులతో కిటకిటలాడుతోంది. రామాలయ ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం కన్నుల పండువగా సాగింది. రామయ్య ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు దేవాదాయ శాఖ అధికారులు. మిథిలా స్టేడియంతో పాటు భక్తుల రద్దీ ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్లు వేశారు. శ్రీ సీతారాముల ఆలయాన్ని రంగులు, విద్యుత్ వెలుగులతో అందంగా తీర్చిదిద్దారు. ఆలయ పంచవటిలో ఉన్న సీతారాములు, లక్ష్మణ విగ్రహాలకు రంగులు వేశారు. తిరుకళ్యాణోత్సవాల్లో బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. గురువారం రాములోరి పట్టాభిషేకం సాగనుంది. భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున సీఎం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ఎన్నికల కోడ్ కారణంగా సిఎస్ శాంతకుమారి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఆన్లైన్లో టికెట్లు, వసతి గదులు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నారు. స్వాములోరి కళ్యాణ వేడుకల్ని వీక్షించేందుకు 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్లో LED టీవీలు ఏర్పాటు చేశారు.